హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు ది ఎన్జీ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మొత్తానికి దసరా హాలిడేస్ ఇచ్చారు. మా ఫ్రెండ్స్ అందరం కలిసి అలా బయటికి వచ్చాం. ఇక వెళ్ళి చిల్ అవ్వాలి. చూస్తూ ఉండండి. సరదాగా వ్లాగ్ చేద్దామని అయితే మేమంతా ఇక్కడికి వచ్చాం. చూడండి, ప్రజెంట్ మేమైతే ఇటువైపుగా వెళ్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం బ్రిడ్జ్ మీద ఉన్నాం. ఇగో ఇటు కనిపిస్తుంది కదా, ఇదంతా కిన్నర్సాని వాగు. అటువైపు చూడండి, అది కూడా కిన్నర్సాని వాగే. ఒక పక్క ఎండ ఫుల్గా కొడుతుంది, అయినా పర్లేదు, మేము అన్నిటికీ సిద్ధపడే ఇక్కడికి వచ్చాం. పెద్ద మాట అన్నాడు సరాడు. ఇప్పుడు మనం వెళ్తున్న ఈ రోడ్డు సజ్జలపూడి గ్రామం వరకు అయితే ఉంటుంది. ఇంకా 1 కిలోమీటర్ వరకు అయితే వెళ్ళాలి మేము. ఒక్కొక్కడికి దూల తీరిపోయేలా ఉంది ఈ ఎండకి. యాక్చువల్గా ఈ వ్లాగ్ మేము నిన్ననే చేయాలని అనుకున్నాం, కానీ నిన్న వర్షం పడడంతో కుదరలేదు. సో ఈరోజు ఎలాగైనా కంప్లీట్ చేద్దామని అయితే అందరం కలిసి ఇక్కడికి వచ్చేసాం. మొత్తానికి 1 కిలోమీటర్ వచ్చేసాం. ఈ ఎండకి అదిరిపోతుంది. ఒక్కొక్కడికి చెమటలు గారిపోతున్నాయి. లీటర్ వాటర్ అయిపోయి ఉంటాయి నా లోపల. అక్కడ కనిపిస్తున్నాడు వెనక మా బ్రో. ఆ బ్రో ఇప్పటికి ఒక 1 kg తగ్గిపోయి ఉంటాడు. మొన్నటి నుంచి కొంచెం జిమ్కి వెళ్తున్నాడు, కానీ తగ్గిపోయి ఉంటాడు. ఇప్పుడు ఆల్మోస్ట్ తగ్గిపోయి ఉంటాడు చాలా. పాపం ఒక్కొక్కరు నల్లగా మాడిపోతున్నారు చూడండి గాయస్. నేను ఆల్రెడీ ఒక 1 కిలోమీటర్ వరకు వెళ్ళాలని చెప్పా, కానీ ఆల్మోస్ట్ 4 కిలోమీటర్స్ వరకు ఉన్నట్టుంది. ప్రజెంట్ మేమైతే ఒక 3 కిలోమీటర్ల వరకు వచ్చేసాం. అక్కడ వెళ్తున్నారు కదా మన గ్యాంగ్, వాళ్ళని తీసుకొచ్చిందే నేను, కానీ వాళ్ళు నన్ను వదిలిపెట్టి మరి వెళ్తున్నారు. ఒక పక్క ఎండేమో ఫుల్గా కొడుతుంది. మా గ్యాంగ్లో ఒక్కడి దగ్గర కూడా వాటర్ బాటిల్ లేదు. ఎక్కడ కూడా ఆగకుండా ఆల్మోస్ట్ 4 కిలోమీటర్ల వరకు అయితే వచ్చేసాం. అక్కడ నీడ కనబడుతుంది, ఈ చెట్ల దగ్గరకు వెళ్ళి ప్రశాంతంగా కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలి. చివరికి చెట్టు నీడలో ఆగాం మేమంతా. ఎవరికి ఎనర్జీ లేదు, ఒక్కొక్కడికి పులుసు అయితే కారిపోతుంది. 5 నిమిషాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ మా ప్రయాణం అయితే మొదలు పెట్టాం. అక్కడ కనిపిస్తుందిగా చేను, ఆ చేను అవతల వైపు అయితే మనం వెళ్ళాలి. ఈ చేనుకి అవతల వైపునే మా చేను ఉందన్నమాట. సరే, ఇప్పుడు మనం బయలుదేరదాం. చూడండి, ఇందులో వడుస్తున్నాం. గడ్డి ఎండకి 4 కిలోమీటర్లు నడిచినాం. ఇప్పుడు వెళ్తూ ఉన్నాం, ఇంకెళ్ళాలి లోపలికి. మొత్తానికి దగ్గరకు వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదిగోండి మనం అనుకున్న చేను, అది కనిపెడుతుందిగా, అది మన చేను కాదు. ఆ చేనులో మనం కంకులు అసలు తినకూడదు, ఎందుకంటే అది మనది కాదు కాబట్టి. అదిగో అక్కడ కనిపిస్తున్నాడుగా, వాడే లవర్ బాయ్. వాడిద్దరిని సిన్సియర్గా లవ్ చేస్తున్నాడు. కానీ దురదృష్టం ఏంటంటే వాళ్ళిద్దరికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అలా అని వీడు మంచోడు అనుకోకండి, ఆడో పెద్ద బోగ్గాడు సార్. చూడండి, మ్యాచ్ బాక్స్ కూడా తెచ్చాడు, అది కూడా 2 మ్యాంగోస్ బ్రాండ్. ఇకపోతే మా గ్యాంగ్లో ఉన్న ఒకే ఒక అందగాడు వీడు. హీఈస్ ఏ సింగర్, ఫైటర్, డాన్సర్, వాట్ నాట్, ఈజ్ ఎవ్రీథింగ్. ప్రజెంట్ వీడు సింగిల్గానే ఉన్నాడు. అమ్మాయిలు ఎవరైనా ఉంటే చెప్పండి, పెళ్లి కూడా చేసుకుంటాడంట. ఆడికి పెళ్ళేంటి సార్, పెద్ద జఫాగాడు, రోజుకో దాంతో తిరుగుతాడు. ఒర్రేకి వచ్చేసాం మనం. ఇక్కడ ఒర్రే కనిపిస్తుంది, మొత్తం బండలు ఉన్నాయి, చాలా బండలు. ఇక్కడ మామూలుగా నిప్పు పెట్టేసి, పుల్లలు పెట్టేసి, నిప్పు పెట్టేసి ఇక్కడ కంకులు కాల్చుకుందాం అనుకుంటున్నాం. మరి ప్లేస్ ఇంకా ఫిక్స్ చేయలేదు. అదిగో ఆల్రెడీ అక్కడ మనోడు కట్టెలు కూడా సిద్ధం చేసి తీసుకొచ్చేస్తున్నాడు. ఒక పక్క ఉరుముతుంది, వర్షం పడేలా ఉంది. ఇక్కడ ఉంది కదా, ఒకసారి కొంచెం అక్కడ లోపలికి వెళ్ళి అక్కడ చెక్ చేద్దాం. అక్కడ బాగుంటే అక్కడ మనం రెడీ చేసేసుకోవచ్చు. ఈ ప్లేస్ చాలా బాగుంది. ఇక్కడ ఈ ఊర్లో అంతా వాటర్ ఉన్నాయి, మనం అంతా కలిసి సిద్ధం చేస్తున్నారు. స్పాట్ ఎక్కడ పెడదాం? ఇక్కడ పెడితే బాగుంటుందిగా, ఇక్కడ పెడితే బాగుంటుంది. స్పాట్ ఇక్కడ పెట్టేసేయండి. మాకెళ్ళి మొక్కజొన్న కంకులు అంటారు ఫ్రెండ్స్, మరి మీకెళ్ళి ఏమంటారు అంటే కొన్ని ప్లేస్లలో ఎవరు పిలుస్తారంటే మొక్కజొన్న పొత్తులు అంటారు. మరి వాటిని తెచ్చి ఇప్పుడు మేము సిద్ధం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఆల్రెడీ వీడికి హాలిడేస్ కూడా అయిపోయాయి, అయినా కూడా కాలేజీకి వెళ్లకుండా ఇక్కడ లంగ పనులు చేస్తున్నాడు. ఇదంతా వీడియో తీసి వాడి ప్రిన్సిపల్ కి పెడతాడు. వెళ్తున్నాం. మొత్తం ఇక్కడంతా మండలు, కొమ్మలు ఎంత ఉన్నాయి. ఈ కొమ్మలన్నింటినీ దాటుకొని వెళ్ళాలి. ఇక్కడ కనిపిస్తుందిగా, ఇక్కడే చేను ఉంది, మన చేను. ఓకే, వచ్చే బ్రో కెమెరామెన్.
ఓ మై గాడ్, ఇక్కడ మొత్తం పుల్లలు ముళ్ళులు అన్నీ ఉన్నాయి. ఆల్మోస్ట్ వచ్చేసాం. అదిగోండి మన చేను అక్కడ ఉంది. ఒకసారి కెమెరా డ్రిప్ చేనుకి వెళ్ళి, అది చేను, దాంట్లో మనం కొన్ని కంకులు తెచ్చేసి కాల్చుకొని తిందాం. ఇవిగోండి మొక్కజొన్న కంకులు, కాకపోతే ఇవన్నీ ముదిరిపోయి ఉన్నాయి చూడండి. మనకి ఇప్పుడు లేత కంకులు కావాలి తినాలంటే, ఇవన్నీ ముదిరిపోయాయి. ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం. చాలా వరకు ఇక్కడ కంకులన్నీ అయితే ఎండిపోయి ఉన్నాయి. వీటిలో మేము బెటర్గా ఉన్న వాటిని అయితే చూస్ చేసుకుని తీసుకెళ్ళాలి. పైగా వెదర్ కూడా అయితే బాగాలేదు. ఆల్రెడీ అక్కడ బ్రో కూడా కొన్ని కంకులు అయితే ఇరిచాడు, నేను ఒక 2-3 కంకులు ఇరిచాను. ఇక ఇద్దరం కలిసి వెళ్తాం. ఫైనల్గా కంకులన్నీ ఇరుచుకొని వచ్చేసాం. ఫైనల్గా మంట కూడా రెడీగా ఉంది, అలాగే కంకులు కూడా సిద్ధంగా ఉన్నాయి చూడండి. అక్కడ మా బ్రో ఎందుకో దిగులుగా ఉన్నాడు, బికాస్ ఈ రీసెంట్గానే లవ్ బ్రేకప్ అయింది, అందుకే కొంచెం డల్గా ఉన్నాడు. అక్కడ చూడండి మనోడు బబ్లు గారు ఆడు ఎంట్రీ కిచెన్ పట్టడానికి నానా తంటలు పడతాడు అక్కడ. అందులో ఉన్న చిన్న పిల్లని తీయడానికి వాడు వేషాలు. అక్కడ మనోడు ఇప్పుడే క్రోమ్ ఓపెన్ చేశాడు. అంటే ఓపెన్ చేశాడు, సాంగ్స్ డౌన్లోడ్ చేస్తున్నాడు. అవి డౌన్లోడ్ అయ్యాక మాకు చూపిస్తా అన్నాడు, సారీ వినిపిస్తా అన్నాడు. ఏంటి అవి అఖండ సినిమాల నుంచి ఏదో సాంగ్ నచ్చిందట మనకి బాగా, ఆ సాంగ్ డౌన్లోడ్ చేశాడు. మనకి ఇప్పుడు వినిపిస్తాడు. నెక్స్ట్ ప్లేలిస్ట్ అదే ఉంది. నెక్స్ట్ మనోడికి నిప్పు మరిసేసుడు కూడా రాదు. అగ్గి పెట్టదేరా అంటే 4 పుల్లలు ఉన్న అగ్గి పెట్ట పట్టుకొని వచ్చిండు. ఈ పెద్ద వేస్ట్ నా కొడుకు వీడు. ఇన్ని రోజులు మంచోడు అనుకున్నాం ఫ్రెండ్స్. అగో వాళ్ళ చేతులు ఉంది ఎందుకు ఇచ్చా ఇంతసేపు ఆడ చేరి ఒకటే పని, దాన్ని బట్టి ఇప్పుడు పచ్చిదాన్ని తింటాడంట. అది మీకు లైవ్. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవడు పని చేస్తే. పక్కనోడి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక చూపిస్తా. మంట అయితే రెడీగా ఉంది. ఓకే, ఇక మనం సిద్ధం చేద్దాం. ఇంకొన్ని పుల్లలు వేయండి, బాగా వండించండి. ఓకే, నిప్పులు కూడా రెడీ అయిపోయాయి. ముందుగా కొన్ని కంకుల్ని తీసుకొని అయితే నేను ఇప్పుడు కాలుస్తాను. కొన్ని పచ్చి మంటలు తీసుకొని అలా విసురుతూ కంకులు కాల్చడం అయితే కంప్లీట్ చేసాం. మొత్తానికి కంకులన్నీ కాలాయి, కాకపోతే కొంచెం ఎక్కువ మాడినట్టున్నాయి. మాకు కొద్దిగా కాల్చురు రాలేదు, అయినా పర్లేదు, తినేటోళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఓకే రెడీ గాయ్స్, వచ్చేయండి. తీయగా ఉంది, బాగుంది. మీరు కూడా చెప్పండి, మీరు కూడా ఇలా తినే ఉంటారు కదా. జై బాలయ్య, జై బాలయ్య. ఓకే బాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియో క్లిప్స్ అయితే మేము షూట్ చేయలేకపోయాం, ఎందుకంటే వర్షం రావడంతో ఇక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోయాం.